హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బీట్రూట్ రవ్వ లడ్డు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆల్టర్నేట్ అని చెప్పొచ్చండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్క లడ్డు తిన్నారు అంటే చాలండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అప్పటికప్పుడు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పంచదార వేసుకొని 2-3 యాలకులు వేసి దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇదే జార్లో 1 కప్పు ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ ముక్కలు వేసి అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో నుంచి ఈ బీట్రూట్ జ్యూస్ని ఒక ఫిల్టర్ ద్వారా స్ట్రైన్ చేసుకొని జ్యూస్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి తగినంత నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. బాదము, జీడిపప్పు, కిస్మిస్ ఇలాంటివి ఏవి వేసుకున్నా కూడా భలే టేస్టీగా ఉంటుంది. మేమైతే ఓన్లీ జీడిపప్పు వేసుకుంటున్నాము. వీటిని కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇదే పాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాము. ఇందులో బొంబాయి రవ్వ అంటాం కదండి, దీన్ని చాలా రకాల పేర్లు ఉన్నాయి. బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ, తెల్ల రవ్వ, ఇలా చాలా నేమ్స్ ఉంటాయి దీనికి. ఈ రవ్వ వేసుకొని ఎక్కడ లంప్స్ అనేది లేకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తుందండి. అప్పుడు మనకి ఈ రవ్వ ఫ్రై అయినట్టు. చూసారు కదా, రవ్వ కలర్ చేంజ్ అయింది, పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ముందుగా బీట్రూట్ జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బీట్రూట్ జ్యూస్ వేసి ఎక్కడ లంప్స్ అనేది ఫామ్ అవ్వకుండా ఈ బీట్రూట్ జ్యూస్ అంతా కూడా ఈ రవ్వకి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రెగ్యులర్గా మనం చేసుకునే స్వీట్స్ కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా స్వీట్స్ చేసుకుంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. షాప్స్లో నుంచి కొని తెచ్చుకున్నవి కాకుండా ఇంట్లోనే మనం చేసుకుంటే హైజీన్గా, టేస్టీగా, హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ కూడా వస్తాయండి. సో మీరందరూ ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు. ఈ బీట్రూట్ జ్యూస్ అంతా ఈ రవ్వకి పట్టి పచ్చివాసన అంతా పోయి పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ పౌడర్ వేసుకుంటున్నామండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే దానికి 1 కప్పు షుగర్ తీసుకొని దాన్ని పౌడర్ చేసుకున్నాము. అదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కూడా ఇందులో వేసుకొని ఈ షుగర్ అంతా ఈ రవ్వలో కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాము. దీనికి తగినంత పాలు వేసుకుంటున్నాము. కాచి చల్లార్చిన పాలు ఒకేసారి ఎక్కువ వేసుకోకండి. స్లోగా కొంచెం కొంచెంగా అవసరమైనంత వేసుకొని ఇలా మనకి నచ్చిన సైజులో లడ్డూలు ఫామ్ చేసుకోవాలి. చూసారు కదండి, టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ రవ్వ లడ్డు రెడీ అయింది. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది కలర్ఫుల్గా ఉంటుంది కదా, పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. మనం వేసుకున్న ఆ షుగరు చక్కగా సరిపోయింది. ఈ బీట్రూట్ ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తూ ఆ రవ్వ చక్కగా వేగి క్రిస్పీగా భలే టేస్టీగా ఉన్నాయండి. ఇది మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ టీ టైంలో బెస్ట్ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.